వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ఈ ఆటోలే భవిష్యత్. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణను ఆధునీకరించే లక్ష్యంతో 1.40 కోట్ల రూపాయల విలువైన 44 విద్యుత్ ఆధారిత ఈ ఆటోలను పంచాయతీలకు అందజేసింది. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూపులతో కలిసి ఈ ఆటోలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గాల వారీగా రాజమహేంద్రవరం రూరల్కు 12, కొవ్వూరుకు 9, నిడదవోలుకు 8, రాజానగరానికి 7, మండపేటకు 4, గోపాలపురానికి 4 ఈ ఆటోలను కేటాయించినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గించవచ్చన్నారు. ఇంటింటి చెత్త సేకరణను మరింత శాస్త్రీయంగా నిర్వహించేందుకు ఈ ఆటోల్లో తడి, పొడి, హానికర వ్యర్థాలను వేర్వేరుగా నిల్వ చేసేందుకు 6 ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా జల కాలుష్యాన్ని కూడా నియంత్రించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, డిపిఓ విశాంతమణి, ఆయా పంచాయతీల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి స్వాగతం. నిమ్మకాయ లేదండి. దూకుతుందండి చూడండి. కాలేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఓకే సార్, ఆపండి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఇవాళ పరిశుభ్రతకి, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ అన్ని ప్రాంతాల్లోనూ కూడా, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాను రాను నెమ్మదిగా ప్రజల అవగాహన కూడా పెరిగి, ప్రజల భాగస్వామ్యంతో ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుని అంతిమంగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా చేయాలని, స్వర్ణాంధ్రగా చేయాలని, 2047కి మన వికసిత్ భారత్ లాగే స్వర్ణాంధ్రాన్ని కూడా తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో
ఈ 6 నియోజకవర్గాలకు గాను ఇంచుమించుగా 1,40,09,600 రూపాయలు కిమ్మత్తుతోటి 44 ఈ ఆటోస్ని నియోజకవర్గాలన్నింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి రూరల్కి 12, అదేవిధంగా కొవ్వూరికి 9, నిడదవోలుకి 8, గోపాలపురానికి 4, మండపేటకు 4, ఇలాగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ ఆటోల్ని ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ప్రత్యేకించి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పెట్రోలు డీజిల్ వల్ల వచ్చేటువంటి కాలుష్యం నుంచి ఒక పక్కన మన ప్రాంతాన్ని కాపాడుకోవడంతో పాటు మరో పక్కన ఈ ఆటోలు నడిపేటువంటి వారికి లాభసాటిగా ఉండే విధంగా కూడా ఖచ్చితంగా పెట్రోలు డీజిల్ కంటే కూడా ఈ ఆటోలు తక్కువ ఖర్చు అవుతుంది, తద్వారా వాళ్ళకి లాభాలు వస్తాయనేటువంటి ఆలోచన కూడా చేసి ఒక చక్కటి వెహికల్స్ ఒక 6 సెగ్రిగేట్ చేయడానికి వీలుగా ఉండేటువంటి టబ్స్ తోటి ఆ వెహికల్లో పెట్టుకుని వెళ్ళటం, ఇంట్లో ఉండేటువంటి తడి చెత్త పొడి చెత్త మాత్రమే కాకుండా హానికరమైనటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెపరేట్ చేసుకోవడానికి అలా సెగ్రిగేషన్ చేసుకుంటూ మొత్తంగా స్వచ్ఛమైనటువంటి గ్రామాలని స్వచ్ఛమైనటువంటి పట్టణాలని తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. నిజమైన స్వచ్ఛాంధ్రను తయారు చేసుకోవడానికి మనం అందరం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పదే కోరుకుంటూ వారందరూ కూడా పూర్తి అవగాహన తీసుకుని ఇందులో పాల్గొనాలనేటువంటి మాట తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్, ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి పట్టున్నటువంటి నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గోపాలపురం నియోజకవర్గానికి చెందినటువంటి భాస్కర్ గారికి, మన జేసీ మేఘస్వరూప్ గారికి, డిపిఓ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమం అందరం కలిసి పూర్తి స్థాయి విజయవంతం చేద్దామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.